ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి రక్ష అని పిలవగానే అద్భుతమైన రక్షను కల్పించిన సాయి. ఇది థంబ్నెయిల్ మీరు చూశారు. ఆయన రక్షణ అందించాడు, రక్షించాడు. ఎవరు అరిచారు అలా? ఎవరిని రక్షించాడు సాయి? నిజంగా ఇది అపురూపమైనటువంటి అనుభవం. మొన్న అలాగే మీకు చెప్పినట్లుగానే ఒక తల్లి అపాయింట్మెంట్ తీసుకొని భర్త కుటుంబం అంతా వచ్చారు. వారు మధ్యతరగతి కుటుంబీకులు. బాబా అంటే ఎంతో ప్రేమ భక్తి, పైపెచ్చి నేనంటే చాలా అభిమానం. ఎందుకంటే జీ తెలుగు ఛానల్లో నా ప్రవచనాలు వస్తున్నప్పటి నుంచి చూస్తూ ఉండేవారట. సాయి సర్వస్వాన్ని చూసి ప్రాణం లేచొచ్చినట్టయింది స్వామీజీ. స్వామీజీని మళ్ళీ ఇలా ప్రతిరోజు ఇంకా మా ఇంట్లో మా గుండెల్లోకి వచ్చేసారు మీరు అన్నప్పుడు నాకు నిజంగా ఈ మాటలను వింటుంటే నన్ను పొగట్టమని కాదు, దయచేసి సరిగ్గా అర్థం చేసుకోండి. మీరందరూ నా బాధ్యతను గుర్తు చేయిస్తున్నారు. ఇంకా చేయాలి, ఇంకా మంచి ఎపిసోడ్స్ చేయాలి, ఇంకా సాయి తత్వాన్ని విస్తరింప చేయాలి, అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ తపనను పెంచుతున్నారు మీరందరూ. ఈ ఎంకరేజ్మెంట్ ఏం లేదు, నాకు ఆక్సిజన్ లాంటిది, నా కర్తవ్యాన్ని ప్రతిక్షణం గుర్తు చేయటం లాంటిదే. ఆ రోజు ఆ తల్లి చెప్పింది ఆ మాట. చెప్పుకొచ్చింది, స్వామీజీ మీకు రుణపడి ఉంటాం. నిజంగా గొప్ప అనుభవం మా జీవితంలో. వాస్తవంగా మేమందరం కలిసి యాదగిరి గుట్టకు వెళ్ళాం దర్శనం కోసం అని చెప్పని. ఆటోలో వెళ్ళారట. వెళ్ళేటప్పుడు మరిది నడిపాడు. అతను వాస్తవంగా ఆటో డ్రైవర్, ఆటో నడపగలడు. అయిపోయింది, దర్శనం అయిపోయింది. యాదగిరి గుట్టలో భోజనం అది చేసుకున్నారు. తిరుగు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. మరిది తను యూరిన్ పాస్ చేయటం కోసం అని చెప్పని ఆటోని పక్కన ఆపి వెళ్ళొచ్చాడు. ఈ లోపల అనుకోకుండా ఎవరైతే నాకు ఈ కథ చెప్పారో, అనుభవం చెప్పారో, ఆమె భర్త, ఒరే నేను ఆటో నడుపుతానరా, నువ్వు కూర్చో అన్నాడట. వాస్తవంగా ఇతనికి అంతగా ఆటో నడపటం రాదు. సమయం టైం చూడండి ఎట్లా కలిసి వస్తుందో. అది కష్టమైన సుఖమైన ఆ బుద్ధి అలా వచ్చేసింది. ఇతను కూడా ఏమనలా. ఎవరు మరిది, అన్నానికి రాదు కదా వద్దని కూడా అనలా. అలాగా సర్లే నడుపులే, నేను ఉంటాగా పక్కన, నేను చూసుకుంటాలే అన్నాడు. ఆటో ప్రయాణం ప్రారంభమైంది. ఆటో పోతూ ఉంది. అకస్మాత్తుగా ఎదురుగా వెహికల్ రావటం, ఆటో ఇతనికి ఎలా చేయాలో తెలియక అనేటప్పటికి పక్కకి తిప్పేటప్పటికి మార్జిన్లోకి దిగిపోయి రాళ్ళలోకి దిగి బోల్తా పడిపోయింది ఆటో. ఆ సమయంలో ఆ తల్లి ఓ మాపద్ బాంధవాయ నమః, సాయి రక్ష, సాయి రక్ష, సాయి రక్ష, సాయి రక్ష, రక్ష 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 సాయి. అసలు ఇదే అరుపు గట్టిగా అరిచేసింది. విచిత్రం, నిర్మానుష్యంగా ఉంది అక్కడ. ఎవరు లేరు. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఒక ముసలాయన వచ్చి ఆటోను పైకి అట్లా నెట్టి పైకి లేపాడట. విచిత్రం, ఒక్క ముసలాయన ఆటోను ఒక్కడే. అందరూ బయటకు వచ్చారు. ఈ అమ్మాయికి లైట్ హెయిర్ లైన్ క్రాక్ వచ్చింది. లేపిన తర్వాత ఈమె పిల్లలు ఎలా ఉన్నారో చూస్తే పిల్లలకి ఎవరికి ఒక దెబ్బ తగల్లా, భర్తకి ఎవరికి ఒక దెబ్బ తగల్లా, మరిది కొద్దిగా తగిలినాయి. ఇవన్నీ చూసేటప్పటికి ఎవరు లేరు అక్కడ. ఆ ముసలాయన లేడు అక్కడ. అప్పుడు అర్థమైంది, వచ్చింది 100%, 100% సాయినాథుడే. ఇంత నిర్మానుష్యమైనటువంటి స్థలంలో ఎవరూ లేకుండా ఆయన వచ్చి కాపాడాడు స్వామీజీ, గురువు గారు. అమ్మాయి చెప్తుంటే అసలు నిజంగా ఆమె ఒకటే అంది, లైట్గా తగిలింది, ఇది పెద్ద దెబ్బ కాదు, వాస్తవంగా మాట్లాడితే చనిపోయే పరిస్థితే. అందులో పిల్లలకి ఒక్క దెబ్బ తగలలేదు గురువు గారు, నిజంగా బాబా నా బిడ్డల్ని ఎలా కాపాడాడు అని చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. అందుకే పదే చెప్పటం, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసినట్లయితే ముమ్మాటికి మనం మన లక్ష్యాన్ని ఛేదించటం తథ్యం. సాయి దర్బార్లో శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందటం అది నిజం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్.
కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.